దేశంలో పట్టణాలు, నగరాల సంఖ్య పెరుగుతోంది. ఈ నగరాల పాలనంతా కూడా నగర మున్సిపల్ కార్పొరేషన్లు చూస్తున్నాయి. ఆ కార్పొరేషన్లకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నులతోటి నగర కార్పొరేషన్లు నడుస్తున్నాయి. కానీ మరి నగర కార్పొరేషన్లకు దగ్గర వెళ్తున్న నిధులు, వాటి మీద సరైన ఆడిటింగ్ ఉందా? అవి సక్రమంగా ఖర్చు అవుతున్నాయా? ఈరోజు గుజరాత్లో ప్రధానమైన 8 మున్సిపల్ కార్పొరేషన్లు, అహ్మదాబాద్ కానీ, గాంధీనగర్ కానీ, వడోదర కానీ, సూరత్ కానీ, ఇలాంటి ముఖ్యమైన నగరాలకు సంబంధించి గత 7 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర చేరిన దాదాపు 2 లక్షల కోట్ల నిధుల మీద ఆడిటింగే లేదు. 2017-18 నుంచి ఆడిటింగే జరగలేదు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ల దగ్గరికి వెళ్ళిన నిధులు ఏమైపోతున్నాయి, ఖర్చు సక్రమంగా ఉందా లేదా, ఫ్రాడ్ జరుగుతుందా, అవినీతి జరుగుతుందా చెక్ చేసే పరిస్థితి లేదు. కంట్రోల్డ్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వాటి మీద ఆడిటింగ్ చేయాలి, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, దీని మీద మున్సిపల్ కౌన్సిల్లో చర్చ జరగాలి. ఏ చర్చ లేదు, ఏ ఆడిటింగ్ లేదు, ఏమైపోతున్నాయి ఇది లేదు. గుజరాత్ ఒక ఆదర్శంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి. కానీ గుజరాత్లో ఉన్న ప్రధానమైన కార్పొరేషన్లే ఇంత భారీ మొత్తంలో ఉన్న నిధులపై ఆడిటింగే లేకపోతే ప్రజాధనం ఏమైపోతుంది? లెక్కపత్రం లేదా, పారదర్శకత లేదా? ఈ రకంగా నగరాల మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటే భవిష్యత్తు ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించాలి.